హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఫస్ట్లో ట్యూషన్ చూపించాను కదండి, మా ట్యూషన్ పిల్లలు అని. మళ్ళీ ఇంతవరకు చేయలేదు. ట్యూషన్ పిల్లల అక్క ఒకసారి మమ్మల్ని కూడా వీడియో తీయంటే తీస్తున్నాను. న్యూ ఛానల్ అండి, నేను యూట్యూబ్కి కొత్త. మీ సపోర్ట్ ఉండాలి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్యూషన్లో ఎక్కువ తీనండి వీడియోస్, ఎందుకంటే పిల్లలు చదువు డిస్టర్బ్ అయ్యిద్ది అన్నమాట. వాళ్ళు అంటే డిస్టర్బ్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇంకా వీడియో తీస్తుంది అక్క అని చెప్పేసి ఇంకా గోల గోల చేస్తుంటారు, చదవరు. అందుకని ఎక్కువ ట్యూషన్ వీడియోస్ పెట్టను నేను. ఇప్పుడు కూడా అంటే టైం అయిపోయింది, ట్యూషన్ టైము. సో ఒక 10 మినిట్స్ అలా తీద్దామని చెప్పేసి తీస్తున్నాను వీడియో. మా పిల్లల సంగతి చెప్పాలంటే అసలు వాళ్ళకి ఇదండి పరిస్థితి. అందరు హాయ్ చెప్తున్నారు. 6 to 8 వరకు ట్యూషను. ఒక్కొక్కరు తోలుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఆకలి అంటారు. చిన్న పిల్లలండి. 7 అయితే చాలు, అక్క ఆకలి అవుతుందని ఒకళ్ళు అంటారు, అక్క నిద్ర వస్తుందని ఒకళ్ళు అని చెప్తారు. చిన్నపిల్లలు కదండి, మ్యాక్సిమం అందరూ చిన్నపిల్లలేను, పెద్దవాళ్ళు లేరు. లాస్ట్ 10th క్లాస్ పాప ఒక అమ్మాయి ఉంది. పిల్లలతో టైం పాస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ మాత్రం రోజు మొత్తం ఎలా గడిచినా సరే ట్యూషన్ టైంకి మాత్రం మైండ్ రిలీఫ్గానే ఉంటుంది. పిల్లలు ఇసుకిస్తారంటారు కానీ వాళ్ళల్లో మనం కలిసిపోతే ఏమీ ఉండదు. మనకు కూడా చిన్నపిల్లల మైండ్ సెట్ అయిపోతుంది. అరుస్తున్నారండి. అరమ్మా, ఒక్కొక్కరికి ఫోన్ కాల్ కనుక వచ్చినట్టు హాయ్ హాయ్ అంటున్నారండి. మా పిల్లలతో, వీళ్ళందరూ పిల్లలే, అంటే ట్యూషన్ పిల్లలని వేరేలా చూడండి, ఇంట్లో వాళ్ళనే చూసుకుంటాను ఏదైనా. అదిగా చెప్తున్నారు. సండే వ్లాగ్ చేస్తానండి పిల్లలందరితో కలిసి. లైక్ చేయండి, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఉందండి. ఏంటంటే మాది మంగళగిరి. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసరికి మ్యాక్సిమం అంటే అందరూ అనుకోరు, కానీ కొంతమంది ఆడపిల్ల ఏం చేస్తుంది, ఎందుకు ఇంట్లో అంట్లు తోముకొని బట్టలు ఉతుక్కొని ఇంట్లో ఉంటే సరిపోయిద్ది అనే ఆలోచన అన్నమాట. అందరికి కాదండి, కొంతమందికేను. ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా, ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు అలా ఆలోచనలు ఉంటాయి. పల్లెటూరు కదండి మాది. కానీ నాకు సపోర్ట్ అనేది ఏమీ లేదు. నాకు అనిపించింది, నేను పల్లెటూరులో ఫస్ట్ నేను మారి నా నుంచి కూడా ఇంకా మారతారు నన్ను చూసి అని మాత్రమే నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను. నాకు మీరైతే అందరూ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందండి. నేను సాధించగలను అనే నమ్మకం నాకైతే ఉంది నా మీద. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవద్దు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఏం తక్కువ కాదండి, అబ్బాయిలతో పాటు సమానంగానే ఉన్నారు. కాకపోతే పల్లెటూర్లలో ఆ వాతావరణం ఇంకా రాలేదన్నమాట.
నాకు తెలిసినంత వరకు నేనేంటంటే అమ్మాయి ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, తన కృషి అనేది ఉంటే, సపోర్ట్ ఉన్నా లేకపోయినా అని ప్రూవ్ చేయాలని చెప్పేసి నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. ఇది గోల మొదలైపోయిందండి. నేను ఇక్కడ వీడియో తీస్తూనే ఉన్నాను, గోల మొదలైపోయింది. చెప్పనివ్వరు. కొట్టనండి మ్యాక్సిమం. నేను పిల్లల్ని అయితే బట్ కొడతాను, కొట్టకుండా ఉంటున్నాను. మ్యాక్సిమం కొట్టను. ఇంకా నేర్చుకోవాలండి. నాకు ఛానల్ గురించి ఏమీ తెలీదు. ఎడిటింగ్ కానీ అవి మొత్తం ఎలా ఎడిట్ చేస్తారో ఏమీ తెలీదు. థంబ్నెయిల్స్ కానీ ఇవి మొత్తం నేర్చుకోవాలి. నేర్చుకొని నాకంటూ ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్నే సాధించాలి అన్నదే నాకు మైండ్లో ఉండిపోయింది. ఏదో ఒకటి. మాకు ఇక్కడ పూల తోటలు ఉన్నాయని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆడపిల్లలు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా అండ్ బీటెక్ చదివినా సరే పొలం పనులకు వెళ్ళాల్సిందేను. జాబ్ చేయడం అంటే అదేదో పెద్ద తప్పుగా అనుకుంటారు మ్యాక్సిమం. అందరూ కాదండి, కొంతమందేను. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఈక్వల్గా చూడాలి. నాకు తెలిసినంత వరకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఒకటేను. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉండదు నా దృష్టిలో అయితే. నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు మాత్రం అదిగో నిద్రకు వచ్చేసారండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇంకా పంపించేస్తాను. బాయ్ చెప్పండి అందరికీ.